నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ మార్కెటింగ్ జీవి సత్యనారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్ సార్, గోల్డ్ రేటు, వెండి రేటు చాలా మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 26లో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టాలా, లేకపోతే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా సార్ ప్రజలు? ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే సిల్వర్ ఉందో ఒక ఇద్దరు కలిస్తే చాలు ఈ ముచ్చట్లే. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆల్ టైమ్ హై చేరినాయో గోల్డ్ సిల్వర్, ఈ ఆల్ టైమ్ హై నుంచి ఎప్పుడైతే చేరిన తర్వాత అంటే ఈవెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా కానీ ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఎంతవరకు వెళ్తుంది, ఇంకా వెళ్తుందా, మరి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా అనేది అందరూ ఉన్నదన్నమాట. అయితే సిల్వర్ బాగా పెరగడానికి ఆల్ టైమ్ హై కూడా రావడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఇది 1 year లోనే 161.09% రావడం జరిగింది రిటర్న్స్. 161 అంటే ఏంటంటే వాళ్ళు 29/12 అయితే 30/12 పోయిన సంవత్సరం 30/12 నుంచి ఈ రోజు 29/12 వరకు 1 year అవుతుంది. 1 year లో 161% రిటర్న్స్ రావడం జరిగింది. సిల్వర్, గోల్డ్ వచ్చి 73% రిటర్న్స్ రావడం జరిగింది. ఈ రోజుకి రెండు కూడా ఆ టైం, సిల్వర్ అయితే ఆ టైం హైలో ఉంది, గోల్డ్ కూడా ఆ టైం హై కొంచెం దగ్గరలో ఉంది, ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. కాకపోతే మనం చూడవలసింది ఏంటిదంటే ఎవరు చూసినా గానీ ఎందుకు పెరుగుతుంది, ఇంకా ఎక్కడి వరకు పెరుగుద్ది, మనం కనుక కొనుక్కుంటే ఇంకా పెరుగుద్దా లేదా ఒక భయం. ఒకవేళ కొన్న తర్వాత తగ్గడం మొదలు పెడుతుంది. అక్టోబర్ 20వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఏవైతే గోల్డ్ షాప్స్ ఉన్నాయో అక్కడ క్యూ కట్టడం జరిగింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2 నెలల వరకు కూడా $4,000, $4,100, $4,200 ఉన్నటువంటి ఈ గోల్డ్ ఒక్కసారిగా బాగా హైకి వెళ్ళడం జరిగింది. ఎంత హైక్ అంటే $4,584 ఆల్ టైమ్ హై. అది ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాత్రి అంటే నిన్న మొన్న మనకి సెలవు, సోమవారం ఉదయం అంటే మన తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అయినాయి. 4,584 హైకి వెళ్ళి ఇప్పుడు 4,513లో ట్రేడ్ అవుతున్నాయి. ఏది ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో లైవ్ అన్నమాట. అయితే ఏం జరుగుతుంది అంటే ఎక్కడైతే ఈ సిల్వర్ ఉందో సిల్వర్ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడం జరిగింది. ఎంత రీచ్ అయింది అంటే సిల్వర్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హై $82.615 అనమాట ఔన్స్. అది ఇవాళ రీచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. అంటే తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే ఆల్ టైమ్ హై పోయిందో మళ్ళీ ఇప్పుడు 77.75 అంటే $5 ఔన్స్ కి దిగిపోవడం కూడా జరిగిపోయింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది అనేది అర్థం. అయితే ఇక్కడ అసలు సిల్వర్ ఎందుకు పెరిగింది, ఎందుకు పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే 5 కారణాలు. చెప్పండి సార్. ఒకటి, ఈ సోలార్ ప్యానల్స్ కి వాడటం సిల్వర్ ఒకటి. నెంబర్ 2, సిల్వర్ జ్యువెలరీ షాప్స్ ఓపెన్ అవటం ఒక వర్షం. అంటే గోల్డ్ ఎప్పుడైతే ధర పెరిగిందో సిల్వర్ జ్యువెలరీ షాప్స్ ఓపెన్ అవటం జరిగింది. ఇక 3, ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం వాడటం జరుగుతుంది, డిఫెన్స్ లో వాడటం జరుగుతుంది, ప్లస్ మన ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో దానిలో కూడా సిల్వర్ వాడటం జరిగింది. మెయిన్ రీజన్ ఇప్పుడు అతిగా పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఎంసీఎక్స్ లో షార్ట్ కవరింగ్ ఒకటి, ఎక్స్పైరీ రావడం దగ్గరికి ఒకటి, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది వార్త ఒకటి. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే నిల్వలు తగ్గుతాయో ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ బిజినెస్ అంటారు వాళ్ళు. అయితే మనం ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి అనే దానికి ఏదైతే ఈ ఇండి ఉందో మనం వాడే దానికంటే గోల్డ్ వర్క్ ఇండ్లలో వాడుకుంటాం, ఈ సిల్వర్ వచ్చేసరికి ఇండస్ట్రీ వైజ్ నే వాడటం జరుగుతుంది. పారిశ్రామిక అవసరాల కోసమే వాడు దాంతో గిరాకీ పెరగడం జరుగుతుంది. వరల్డ్ వైడ్ గా ఈ సోలార్ ప్యానల్స్ చేయడం జరిగింది. అయితే చైనాలో ఈ సోలార్ ప్యానల్స్ బదులు ఇప్పుడు కాపర్ వాడుతున్నారు, అంటే సిల్వర్ బదులు కాపర్ వాడుతున్నారు సోలార్ ప్యానల్స్ లో. అయితే రాబోయే రోజుల్లో ఈ సిల్వర్ కొంచెం వాడకం తగ్గినా డిమాండ్ అలానే ఉంటుంది. ఎందుకోసము అంటే ఇంకా యూసేజ్ ఉంది, ఇంకా ప్రొడక్షన్ కావాలి. మళ్ళీ ఇంకొకటి, మనకి గోల్డ్ మనకి ప్రొడక్షన్ లేదు. వరల్డ్ వైడ్ గా గోల్డ్ ప్రొడక్షన్ వచ్చినాక బై ప్రొడక్ట్ సిల్వర్. అంటే ఉదాహరణకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ లో బై ప్రొడక్ట్స్ పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ఎట్లయితే వస్తాయో మెయిన్ ప్రొడక్ట్ గోల్డే, మైన్స్, దాంట్లోంచి వచ్చేది బై ప్రొడక్ట్ సిల్వర్. కాబట్టి
ఈ గోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో చైనాలో 3 మైన్స్ బయటపడటం జరిగింది, కొలంబియాలో ఒక మైన్స్ పడ్డది, సౌత్ ఆస్ట్రేలియాలో ఒక మైన్స్ బయటపడ్డాయి. ఈ మైన్స్ అన్ని బయటపడి గోల్డ్ కనుక బయటకు వస్తే మళ్ళీ సిల్వర్ కనుక ప్రొడక్షన్ పెరిగితే బై ప్రొడక్ట్, అప్పుడు సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఇది కంటిన్యూ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి ఒకటి. ఇకపోతే సిల్వర్ మొన్న అనడం ఏమిటి అంటే, ఎవరైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎనలిస్టులు ఉంటారో గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు అనడం ఏమిటి అంటే, గోల్డ్ వచ్చి 2026 డిసెంబర్ కి $4,900 నుంచి $5,000 ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజే $4,584, అంటే 4,600 అనుకోండి, అంటే ఇంకొక $400, $300, $400 తక్కువలో ఉంది. సంవత్సరం ఉంది, 2025 అయిపోలే, ఇంకా మనకి 2026 సంవత్సరం వరకు ఉంది. అంటే ఇది ఎప్పుడో మధ్యలోనే రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి. రెండోది మధ్యలో కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిల్వర్ ఏదైతే ఉందో, ఈ సిల్వర్ వచ్చేటప్పటికి వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఏంటంటే అవున్స్ సిల్వర్ ఏదైతే ఉందో 82.61 వాళ్ళ రావడం జరిగింది తెల్లవారుజామున ఇంటర్నేషనల్ మార్కెట్ లో. వాళ్ళు $150 వరకు పోవచ్చు అనేది, ఏది 2026 డిసెంబర్ 26కి. అయితే ఇప్పుడు 82 వచ్చేసింది, అంటే ఇంకా 1850 $68 పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా, 150 నుంచి 250 కూడా చెప్తున్నారులే కానీ, మనం 150కి వేసినా కానీ $68 పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి సిల్వర్. ఇకపోతే దీనికంటే కూడా కాపర్ ఎక్కువ. ఇప్పుడు ఎప్పుడైతే సిల్వర్ యూసేజ్ పెరిగిందో, డిమాండ్ పెరిగిందో, ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయో, సిల్వర్ కి బదులు కాపర్ ని ప్రత్యామ్నాయంగా వాడటం జరుగుతుంది. అందుకని రాబోయే రోజుల్లో ఏం పెరుగుతుంది, కాపర్ పెరుగుతుంది 2026లో. అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి, గోల్డ్ సిల్వర్ అందరికి తెలిసిందే, ఇప్పుడు బాగా పెరిగింది. ఇప్పటి నుంచి ఇంత పెరగటం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే 1 year లో 23% గోల్డ్ పెరిగితే, సిల్వర్ వచ్చి 161% పెరిగితే, ఇప్పుడు కాపర్ వచ్చి ఈ సంవత్సరం 44% పెరిగింది ఇప్పటి వరకు. కానీ రాబోయే రోజుల్లో 2026లో ఈ గోల్డ్ సిల్వర్ కంటే పర్సంటేజ్ విషయంలో గ్రోత్ చూపిస్తున్నది కాపర్. అయితే ఈ కాపర్ అందరికి డౌట్ ఉంటుంది, ఈ కాపర్ బార్లు ఉంటాయా, కాపర్ ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అంటే బార్లు దొరుకుతాయి, కాపర్ అంటే సెపరేట్ చెంబులు, బిందెలు, గ్లాసులు ఇవే వాడతారు. అంటే ఏం కొనాలో అర్థం కాని పరిస్థితి సార్, వాళ్ళు కాపర్ లో ఏం కొనాలో అర్థం కాని పరిస్థితి. అందుకని కాపర్ విషయంలో ఎవరైతే ఉంటారో కాపర్ బార్లు కూడా దొరుకుతాయి. అంటే కాపర్ ఉంటాయి, కాపర్ బార్లు ఉంటాయి, ఏది ఇండస్ట్రీ వైజ్ గా. అయితే కాపర్ బార్లు కనుక్కుంటే దాంట్లో కూడా 99% ప్యూరిటీ ఉంటుంది, బార్లు ఉంటాయి, కిలో, అరకిలో, 100 గ్రాములు అట్లా బార్లు దొరుకుతాయి. అది ఎవరైతే ఉన్నారో కాపర్ కొనుక్కోవచ్చు. లేదు షేర్లు ఉన్నాయి, ఆల్రెడీ అన్ని పెరిగిపోయినాయి, అంటే హిందుస్థాన్ కాపర్ అనుకోండి, కాపర్ రిలేటెడ్ ఇలా అన్ని షేర్లు పెరిగిపోయినాయి. అయితే ఇప్పుడు కాపర్ వచ్చి $5.9585 అనమాట. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంటది. ఇంట్రాడే లో ఏం జరుగుతుంది అంటే, లో హై జరుగుతుంటది, హైకి వెళ్తుంటది, మళ్ళీ లోకి వస్తుంటది, మళ్ళీ ఉంటది. ఓవరాల్ గా తగ్గితే కొనుక్కోవాల్సింది ఇది. అసలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయి, ఎంతవరకు పెరగచ్చు అంటే, అసలు ఈ పెరగడానికి మూలం ఎక్కడ అంటే, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అయింది. ఏది గోల్డ్ సిల్వర్ ఇవన్నీ పెరగడం, గోల్డ్ పెరగడం ఫస్ట్ అక్కడి నుంచే. ఎందుకు పెరిగింది గోల్డ్ అంటే, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో, రష్యా వాళ్ళ డాలర్లు అమెరికాలో ఉన్నాయన్నమాట. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి, అంటే టైంకి ఇవ్వకపోవటం, వాళ్ళు సతాయించడం. అప్పుడు ఈ రష్యానే ప్రపంచ దేశాలు ఏం ఆలోచించినాయి అంటే, రష్యా ప్రపంచంలో ఫేమస్ ఎవరంటే ఇద్దరే లీడింగ్, అమెరికా, రష్యా. ఇటువంటి రష్యాకే అమెరికా వాళ్ళు డాలర్లు ఇవ్వకపోతే, మనకు కూడా ఏదైనా అవసరం పడితే అమెరికా వాడు మన డాలర్లు మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అతని దగ్గర డాలర్లు పెట్టి కొనిపెట్టే వాళ్ళు ఆ పైసలు ఏదో పెట్టి మనమే గోల్డ్ కొనాలి అని ఒక ఆలోచన రావడం. అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంకులు అన్ని నిల్వలు పెంచుకుంటూ పోతున్నాయి. మనం అంతకుముందు గతంలో 60,000 ఆల్ టైమ్ హై అని చెప్పినాం, 80,000 ఆల్ టైమ్ హై అని చెప్పినాం, 1,00,000 దాటినాక 1,00,000 ఆల్ టైమ్ హై అని చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ రోజు ఆల్ టైమ్ హై. అయితే ఈ సంవత్సర కాలంలో విపరీతంగా పెరగడానికి రీజన్ ఏంటిది అంటే, అమెరికాలో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో, అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో 1 year అయిపోయింది ఆయన. అప్పటి నుంచి ఈయన ట్రేడ్ డీల్, వరల్డ్ మొత్తం ప్రపంచ దేశాల్లో ట్రేడ్ డీల్, సుంకాలు, టారిఫ్ల తోటి రోజు ఒక డెసిషన్. ఇప్పుడు లేటెస్ట్ గా మన ఇండియా తోటి కూడా ట్రేడ్ డీల్ అవుతుంది, చైనాతో ట్రేడ్ డీల్ అవుతుంది. అంటే సంవత్సర కాలం నుంచి ఇట్లానే చర్చలు జరుగుతున్నాయి. 1 month బ్యాక్ కూడా
అమెరికా వాళ్ళు మన ఇండియాకి రావడం జరిగింది, ట్రేడ్ డీల్ చేస్తాం అనటం జరిగింది, అవును. 25 నుంచి 50% చేయడం జరిగింది, మళ్ళీ 35 నుంచి 40% మనం మధ్యలో చేద్దామని అనడం జరిగింది. ఇవన్నీ అయితే కూడా ఇంతవరకు కాలేదు ఆ ట్రేడ్ డీల్. ఇంకా ఒకటి ఏంటిది, మెయిన్ మళ్ళీ వారం 10 రోజుల నుంచి ఈ వెనిజులా ఒకటి, నైజీరియా ఒకటి, ఈ రెండు మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి. ట్రంప్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ మీద, వెనిజులా ఒకటి, నైజీరియా ఒకటి. ఈ నైజీరియాది వేరే, వెనిజులా క్రూడ్ ఆయిల్ మీద. ఇవన్నీ జరిగేటప్పటికి వర్షన్ ఇంకా పెరిగే అవకాశాలు 2026 ఎందుకు ఉంటాయి అంటే, అమెరికాలో వడ్డీ రేట్ ఉంటది. ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు, ఈ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే పావెల్ ఉంటాడు, జెరోమ్ పావెల్, ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఉండు, ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతుంది. తర్వాత ఎవరైతే వస్తారో, ట్రంప్ ఆల్రెడీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని, ఆయన వచ్చే సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గిస్తానని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది 2026లో. అదొక తోటి వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ వీటితోటి ఎవరైతే అంటే ఇప్పుడు థర్డ్ క్వార్టర్, ఇప్పుడు ఏదైతే డిసెంబర్ అయిపోతుందో, ఈ థర్డ్ క్వార్టర్ ఏదైతే ఎకానమీ అంటే మనకు థర్డ్ క్వార్టర్ అంటాం, అమెరికాలో ఫోర్త్ క్వార్టర్ యాన్యువల్ వాళ్ళకి క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్. అక్కడ ఈ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది ఒక న్యూస్. దీంతో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అది కూడా బాగుంటుంది అనేది ఒక వార్త. వీటన్నిటితోటి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఒకటి. ఈ న్యూస్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గటం, జీడిపి పెరగటం, ఎకానమీ స్ట్రాంగ్ అవ్వటం, ఈ థర్డ్ క్వార్టర్ అంటే ఈ మనకి థర్డ్ క్వార్టర్, వాళ్ళకి యాన్యువల్. అయితే మళ్ళీ ఇవన్నిటితోటి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరగడం మొదలుపెట్టింది. ఇది ఖాతా. అయితే మన ఇండియాకి వచ్చేటప్పటికి ట్రేడ్ డీల్ ఎక్కడో ఒక దగ్గర జరగాలి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మనం కాదు వాళ్ళకి, అంతేకాదు క్రిస్మస్ హాలిడేస్, ఇయర్ ఎండ్ 3. కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో తగ్గినప్పుడల్లా కొనుక్కోమని, ఈ రెండు తగ్గినప్పుడు కంటే ఇది కొనే బదులు కాపర్ కొనుక్కోవటం ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేది నా సూచన, నా అభిప్రాయం. ఒకటి అంటే రెండోది ఏంటిది, మెయిన్ షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో మొత్తం జరుగుతుంది. ఏంటిదంటే గోల్డ్ సిల్వర్ పెరగడానికి కూడా షార్ట్ సెల్లింగ్ ఒకటి, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావడం ఒకటి. నెక్స్ట్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ డౌన్ లోనే ఉన్నాయి. అంటే రాబోయే నెలలు తగ్గుతుందని ముందే చెప్తుంది. జనరల్ గా ప్రీమియం డిస్కౌంట్ ఉంటుంది, ప్రీమియం అంటే ఎక్స్ట్రా రేట్ తోటి ట్రేడ్ అవ్వాలి, అటువంటిది మైనస్ తోటి ట్రేడ్ అవుతుంది అంటే అర్థమైంది డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది అని అర్థం. ఇవన్నీ ఆలోచించుకోవాలి. మన వాళ్ళు ఎవరో అన్నారు కూడా, ఏమని ఒకసారి తగ్గుతుందని చెప్తారు, ఒకసారి పెరుగుతుంది అంటే, మనం తగ్గినా పెరిగినా మనం కాదు, తోటే బేస్ అవుతుంది అది. ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ కమోడిటీస్. మార్కెట్ బాగున్నాయి అనుకోండి, గోల్డ్ సిల్వర్ తగ్గాలి. మార్కెట్ పెరిగినాయి అనుకోండి, గోల్డ్ సిల్వర్ అంటే మార్కెట్ పెరిగితే అవి తగ్గుతాయి, మార్కెట్ తగ్గితే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. ఇప్పుడు అవి లేదు, అది థియరీ. కానీ ఇప్పుడు మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. గోల్డ్ కి సిల్వర్ కి మార్కెట్లకి సంబంధం లేకుండానే పెరిగినప్పుడు 2 పెరుగుతున్నాయి, పడ్డప్పుడు 2 పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఎప్పుడు తగ్గుతాయి, ఎక్కడి వరకు తగ్గొచ్చు అంటే సింపుల్ గా ఏం లేదు, ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అయిపోవాలి, ట్రేడ్ డీల్ అన్ని ప్రపంచ దేశాలు అయిపోవాలి. ఇంకొకటి, అమెరికాలో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ట్రంప్ కి అగెనిస్ట్ గా. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ రావాలి, జడ్జిమెంట్ రావాలి. అప్పుడు ఇవన్నీ కనుక సర్దుమణిగితే మళ్ళీ ఈ మైన్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా 5,400 మెట్రిక్ టన్నులు సిల్వర్ గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి అనేది ఉంది. ఇవన్నీ కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా గోల్డ్ పడుతుంది, బై ప్రొడక్ట్ సిల్వర్ పడుతుంది. మళ్ళీ మార్కెట్ లో స్టెబిలిటీ కనుక వస్తే, షేర్ మార్కెట్ కనుక పెరిగితే అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ఇవన్నీ ఇప్పుడు అయ్యేటట్టు కనబడట్లేదు. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ 2026లో కూడా ర్యాలీ జరుగుతుంది. అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళు డిజిటల్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ, కాపర్ ఈటీఎఫ్ ఉండదు. ఇకపోతే ఈటీఎఫ్ లోనే ఇంకా గ్రోత్ కావాలి అనుకుంటే అమెరికా షేర్స్ ఉంటాయి, యాపిల్, ఎన్విడియా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏవైతే ఉన్నాయో వాల్మార్ట్, అవన్నీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు, చైనా ఎకానమీ రాబోయే రోజుల్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వరల్డ్ లో మొత్తం అమెరికా, రష్యానే ఫేమస్ అంటే అభివృద్ధిలో కానీ ఏదన్నా. కానీ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఇయర్ చైనా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుడు చైనా కనుక ముందుకెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా చైనా ఈటీఎఫ్ కూడా హ్యాంగ్సంగ్ అవి కనుక కొనుక్కుంటే రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా సూచన, నా అభిప్రాయం. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.